ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటో అనుకుంటున్నారా? లెమన్ రైస్ అండి. ఈ లెమన్ రైస్ని ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. పిల్లల లంచ్ బాక్స్ అయినా లేదా బ్యాచులర్స్ అయినా 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఫస్ట్ మనం రైస్ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి 2 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకొని వేయించుకొని, తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం 1 స్పూన్ మిరియాలు, అలాగే 2 స్పూన్స్ నువ్వుపప్పు. ఈ నువ్వుపప్పు లెమన్ రైస్కి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే బాండీలోని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు వేస్తున్నానండి. 3 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, అవి 2 మినిట్స్ వేగనివ్వాలి. తర్వాత 1 స్పూన్ శనగపప్పు కూడా వేడి చేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం ముక్క అండి, ఇది చిన్న అల్లం ముక్క తీసుకొని బాగా దంచుకొని వేసుకున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుందండి. అలాగే 3 ఎండుమిర్చి, 5 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. అది మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. తర్వాత లాస్ట్లో ఇంగు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది పులిహోరకి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. తర్వాత ఈ పౌడరు, మనం వేయించుకున్న పౌడర్ ఉంది కదండి, అది మనం మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకున్నాను. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసే కలుపుతున్నాను. తర్వాత మనం బాయిల్ చేసిన రైస్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా రైస్ వేసుకొని కలుపుకోవాలి. నాకు ఈ రైస్కి 3 లెమన్ అండి జ్యూస్ తీసి వేసుకున్నాను. ఆ పులుపు నాకు సరిపోయిందండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి వదిలేయాలి. అంతేనండి, రెడీ అయిపోయింది మన లెమన్ రైస్. సూపర్ టేస్ట్ అండి, చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది మా కామెంట్లో చెప్పండి. బాయ్.